ఈ వీడియోలో తెలుగు వాక్య నిర్మాణం గురించి తెలుసుకుందాము. తెలుగు వాక్య నిర్మాణము సమగ్ర వ్యాకరణ దర్శిని. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యము, సంతోషము మొదలైన భావాలను తెలియజేసేది. ఆశ్చర్యం అంటే మనకు ముఖ్యంగా ఆశ్చర్యం, భయం వంటి భావాలను తెలుపుతుంది. ఉదాహరణకు ఆ కొండ ఎంత ఎత్తుగా ఉందో. ఆశ్చర్యార్థకం గుర్తు ఆహా దగ్గర ఉంది, ఎత్తుగా ఉందో అనే దగ్గర ఉంది. అంటే ఆశ్చర్యము, సంతోషం మొదలైన భావాలను తెలియజేసేదే ఆశ్చర్యార్థకం. అబ్బా, అబ్బబ్బా, ఆహా, ఆహాహా, ఆహా ఎంత బాగుందో, ఓహో ఎంత మంచి అమ్మాయి, రామకృష్ణుడు ఇంత అమాయకుడా, ఇలాంటివన్నీ ఆశ్చర్యార్థక వాక్యాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది విద్యార్థకం. విద్యార్థకం అంటే మనకు ఆజ్ఞ ప్రధానమైన వాక్యాలను విద్యార్థకాలు అంటారు. అంటే విధిగా చెయ్యమని ఆర్డర్ ఇచ్చేవి, ఆజ్ఞ ఇచ్చే వాక్యాలు. ఉదాహరణకు మీరు పాఠం చదవండి, ఎడమ పక్కనే నడవండి, నేను చెప్పింది చేయి, ముఖం కడుక్కో, చేతులు కడుక్కో, అందరూ పద్యం చదవండి. ఇదంతా కూడా విద్యార్థకం. అంటే ఆజ్ఞ ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాలే విద్యార్థకాలు. నెక్స్ట్ మనకు తర్వాత అనుమత్యార్థక వాక్యం. అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతిని తెలియజేసేవి. అనుమతి అంటే అనుమత్యార్థక వాక్యం అంటారు. అనుమతిని తెలియజేస్తాయి అన్నమాట. ఉదాహరణకు అనుమతిని సూచించే అనుమత్యార్థకాలు మీరు వెళ్ళవచ్చు అంటే వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు అని. సో పరీక్షలు రాయవచ్చు, అనుమతి ఇచ్చారు. మీరు మాట్లాడవచ్చు, ఇక్కడ కూడా అనుమతి అనేది కనిపిస్తుంది. నీవు అన్నం తినవచ్చు, లోపలికి రావచ్చు, మీరు రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇదంతా కూడా అనుమత్యార్థక వాక్యం. ఒక పని చేయడానికి అనుమతిని ఇస్తుంది. వచ్చు, ఇచ్చు అనే ప్రత్యయాలు కనిపిస్తాయి. నీవు లోపలికి రావచ్చు, ఇది. నెక్స్ట్ నిషేధార్థక వాక్యం. నిషేధార్థక వాక్యం అంటే నిషేధము, వద్దు, వద్దు అనేటువంటి అర్థంలో ఉండేదంతా కూడా నిషేధార్థక వాక్యాన్ని తెలియజేస్తుంది. పని జరగకుండా నిషేధించేవే నిషేధార్థకాలు. పని జరగకుండా నిషేధించేవే నిషేధార్థకాలు. వద్దు, రావద్దు, కూడదు అనే పదాలు చేరుతాయి. ఒక పనిని చేయవద్దని తెలుపుతుంది. ఉదాహరణకు మీరు టీవీ చూడవద్దు, ఇది నిషేధార్థకం. అదేవిధంగా ఇతరులను నిందించరాదు, మీరు అలా అనుకోవద్దు, సభను రసాభాస చేయకండి, అల్లరి చేయవద్దు, అలా అనుకోకండి, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం అంటే అందులోనే అర్థం ఉంది. ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. దాని దగ్గర ఏముంటుందంటే ఒక గుర్తు కూడా ఉంటుంది. ప్రశ్నార్థక గుర్తు ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఏమంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే ప్రశ్నార్థక పదాలతో ఈ వాక్యాలు ఏర్పడతాయి. ప్రశ్నను అడుగుతుంది. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎందుకు అనేటువంటి ప్రశ్నలను అడుగుతుంది. వాక్యాల చివర ఆ అనే ప్రత్యయం చేర్చబడడం ద్వారా ఏర్పడే వాక్యాలు కూడా ప్రశ్నార్థకాలే. సీత కలెక్టర్ అయ్యిందా? మహాభారతం రాసిందెవరు? ఆంజనేయుడు సముద్ర లంఘనం ఎందుకు చేశాడు? ఆమె ఉద్యోగం వచ్చిందా? మహాభారతం నన్నయ్య రాశాడా? సూది ఎవరు తెస్తారు అనేటువంటివన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలే. నెక్స్ట్ ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనార్థక వాక్యం అంటే అందులో మనకు ఏదైనా పనిని చేయమని ప్రార్థిస్తున్నట్లు చెప్పే వాక్యాలు. ఈ వాక్యాల ముందు దయచేసి, కాస్త లాంటి పదాలు ఏర్పడతాయి. దయచేసి అని ప్రార్థించే అర్థాన్ని ఇస్తున్నవన్నీ ప్రార్థనార్థక వాక్యాలు. దయచేసి నన్ను కాపాడు, ఇది మనకు దయచేసి పని ఇవ్వండి ఈ పదాలు. కాస్త జరగండి, దయచేసి వినండి,
దయచేసి సెలవు ఇవ్వండి. ఇవన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆశీర్వాదార్థక వాక్యం అంటే ఇందులో ఏముంటుంది? ఆశీర్వాదం అనేటువంటిది ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఆశీర్వార్తకం అనేటువంటిది ఏమంటే ఆశీర్వాదాన్ని తెలిపే వాక్యాలు. నీవు నుండి నేరేళ్ళు వర్ధిల్లు, నీకు డిఎస్సి వచ్చుగాక, మీకు శుభము కలగాలి, నాయన వర్ధిల్లు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇలాంటివన్నీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తాయి. దీవెనలు తెలియజేసేవన్నీ ఆశీర్వార్తక వాక్యాలు. మీకు శుభం కలుగుగాక, ఇది కూడా ఆశీర్వార్తకం. నెక్స్ట్ సందేహార్థక వాక్యాలు. సందేహార్థక వాక్యం అంటే సందేహాన్ని తెలియజేసేవి, సందేహాన్ని వ్యక్తం చేసే వాక్యాలన్నీ సందేహార్థక వాక్యాలు. ఒక పని జరగడంపై సందేహం వెలబుచ్చుతుంది. ఓ, ఏమో అనే ప్రత్యయాలు ఏర్పడతాయి. అతడు వస్తాడో రాడో, కిషన్ చదువుతాడో లేదో, అక్క చదువుతుందో చదవదో, వర్షం కురుస్తుందో కురవదో, ఉద్యోగం వస్తుందో రాదో, పాఠం వింటారో వినరో, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, ఇలాంటివన్నీ కూడా సందేహార్థక వాక్యాలు. నెక్స్ట్ హేతువార్థక వాక్యం. హేతువార్థక వాక్యం అనేటువంటి దానిలో ముఖ్యంగా కనిపించేది హేతువు. హేతువు అటువంటి కారణం. హేతు అంటే కారణం. కారణాన్ని సూచించే వాక్యాలన్నీ కూడా హేత్వార్థకం. కారణాన్ని సూచించే వాక్యాలు. వాక్యంలో మొదట చెప్పిన విషయం రెండోసారి చెప్పిన విషయానికి కారణంగా అయితే అది హేత్వార్థకం. కాలు జారి కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? కాలు జారింది కాబట్టి. వానలు కురిసి పంటలు పండాయి. పంటలు ఎందుకు పండాయి? వానలు కురిశాయి కాబట్టి. సీత తినక సన్నబడింది. సీత ఎందుకు సన్నబడింది? తినక సన్నబడింది. వర్షాలు లేక పంటలు పండలేదు. పంటలు ఎందుకు పండలేదు? వర్షాలు లేక. ఇలా కారణాన్ని తెలియజేసేవి, కారణాన్ని సూచించేవి. ప్రత్యయం అనేటువంటిది ఇక్కడ క అనేటువంటి ప్రత్యయం వస్తుంది. సో కాబట్టి దీన్ని హేతువార్థక వాక్యం అంటారు. సో మామయ్య రేపు రావచ్చు. సో కారణాన్ని తెలియజేసేటువంటివి మనకు హేతువార్థక వాక్యాలు. తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. పంటలు ఎందుకు దెబ్బతిన్నాయి? తుఫాను వచ్చి. ఎందుకు అంటే కారణం చెప్తుంది. అలా చెప్పినప్పుడు అది హేతువార్థకం. నెక్స్ట్ సమర్థాత్మక వాక్యం. సమర్థాత్మక వాక్యం అంటే ఏమిది? సమర్థాత్మక వాక్యం అంటే ఈ ఒక వ్యక్తి వ్యవస్థకు గల సామర్థ్యాన్ని తెలిపేవి. ఒక వ్యక్తి వ్యవస్థకు గల సామర్థ్యాన్ని తెలిపేవి. ఇక్కడ కలడు, కలదు, కలరు వంటి పదాలు వస్తాయి. నేను డిఎస్సి సాధించగలను, నేను టెట్ సాధించగలను, నేను ఈదగలను, నేను ఎంత దూరమైనా పరిగెత్తగలను, రవి బొమ్మలు వేయగలడు, శారద పాట పాడగలదు, గోపాల్ పని చేయగలడు, వాణి వంట బాగా చేయగలదు, భీముడు బండెడన్నం తినగలడు. ఇలాంటివన్నీ కూడా సామర్థ్యార్థక వాక్యాలు. సామర్థ్యార్థక వాక్యాలు అంటే ఒక సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సామర్థ్యాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యం. వ్యతిరేకార్థక వాక్యం అనేటువంటిది పని జరగనట్లు తెలిపే వాక్యాలు. పని జరగనట్లు తెలిపే వాక్యాలు. లేదు, కాదు అనే శబ్ద ప్రయోగం అనేది చేరుతుంది. ఒకే ఒక ఆవు తిరిగి రాలేదు, పిల్లలు అరవడం లేదు, రంగారావు మాస్టరుకు డాక్టరేట్ రాలేదు, డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు, ఆమె అందగత్తె కాదు, నేను ఉద్యోగం చేయడం లేదు. ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకార్థక వాక్యాలు. పని జరగలేదని చెబుతుంది, ఆమెకు మార్కులు రాలేదు. ఎగ్జాంపుల్. అదేవిధంగా ప్రేరణార్థక వాక్యం. ప్రేరణార్థక వాక్యం అంటే ఒకరి ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దానిని ప్రేరణార్థకం అంటారు.
ఒకరి ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దానిని ప్రేరణార్థకం అంటారు. ఇందులో పని చేసినది ఒకరు, చేయించినది ఒకరుగా ఉంటారు. ఉదాహరణకు, అమ్మ నా చేత చదివించింది, అమ్మ అతనిని ప్రేమించింది, అమ్మ నా చేత అన్నం తినిపించింది, అక్క నా చేత పాట పాడించింది. ఇదంతా కూడా ఏంటివి అంటే ఒకరు పని చేసేది, చేయించినది ఒకరుగా ఉంటారు. దీన్ని ప్రేరణార్థకం అంటారు. ఒకరు ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దానిని ప్రేరణార్థకం అంటారు. నెక్స్ట్ సంభావనార్థక వాక్యం. పని జరగవచ్చు అనే ఊహను గురించి తెలుపుతుంది. సంభావనార్థక వాక్యం. సంభావనార్థక వాక్యం అంటే ఊహను తెలిపేది. పరీక్షా ఫలితాలు నెలాఖరుకు రావచ్చు. వచ్చే నెల డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. వచ్చే నెల డిసెంబర్ నెలలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ రావచ్చు. ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగవచ్చు. రేపు నేను పాఠశాలకు రావచ్చు. రేపు వర్షం పడవచ్చు. ఇలా ఊహ, భవిష్యత్తులో జరిగేటువంటి దాన్ని ఊహిస్తే దాన్ని భావనార్థకం అంటారు. సంభావనార్థకం లేదా సంభావనార్థక వాక్యం అంటారు. తర్వాత నిశ్చయార్థక వాక్యం. నిశ్చయార్థక వాక్యం అంటే ఏమిటి? నిశ్చయార్థకం అంటే ఇది నిశ్చయము, నిశ్చయమైన నిర్ణయాలను తెలిపే వాక్యాలు. నిశ్చయార్థక వాక్యాలు. దానిలోనే అవధారణార్థక వాక్యాలు అని కూడా అంటారు. నిశ్చయార్థక వాక్యాలనే అవధారణార్థక వాక్యాలు అంటారు. నిశ్చయమైన నిర్ణయాలను తెలిపే వాక్యాలు, తప్పనిసరి అనే అర్థాన్నిచ్చే క్రియ. ఉదాహరణకు, వర్షం పడింది, అది నిశ్చయము. 6 నెలలలోపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అది నిశ్చయము. యుద్ధాల వల్ల నష్టపోయేది సామాన్యులే, అది నిశ్చయము. సో నేను తప్పక వస్తాను. ఇవన్నీ నిశ్చయమైనటువంటి పనులు. సో ఒక పని నిశ్చయంగా జరిగింది అని తెలిపేదాన్నే నిశ్చయార్థక వాక్యం అంటే. సత్యనారాయణకు ఉద్యోగం వచ్చింది, ఇది నిశ్చయము. కాబట్టి ఇవి 15 రకాలు ఉన్నటువంటి వాక్య నిర్మాణాలు. తర్వాత కర్తరి వాక్యము, కర్మని వాక్యం. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉంటుంది. పిల్లి ఎలుకను తరిమింది, ఇది కర్తరి వాక్యం. తర్వాత యాక్టివ్ వాయిస్. కర్మని వాక్యం ప్యాసివ్ వాయిస్లో అంటే కర్మ ప్రధానంగా ఉంటుందన్నమాట. కర్త చేత చేరి క్రియకు బడింది అని చేరుతుందన్నమాట. ఎలుక పిల్లి చేత తరుమబడింది, ఇది ప్యాసివ్ వాయిస్, కర్మని వాక్యము అవుతుంది. ప్రత్యక్ష పరోక్ష కథనాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సర్వనామాల మార్పు, చేంజ్ ఇన్ ప్రొనౌన్స్. ప్రత్యక్ష కథనంలోని ఉత్తమ పురుష సర్వనామాలు పరోక్ష కథనంలోకి ప్రథమ పురుషలేకి మారుతాయి. ప్రత్యక్ష కథనంలో నేను కాస్త పరోక్ష కథనంలో తానుగా మారుతుంది. మేము అనేది తమరు తాము అని మారుతుంది. నా యొక్క అనేది తన యొక్కగా మారుతుంది. మా యొక్క అనేది పరోక్ష కథనంలో తమ యొక్కగా మారుతుంది. నన్ను అనేది తనను అనే పరోక్ష కథనంలో మారుతుంది. మాకు అనేటువంటిది ప్రత్యక్ష కథనంలో తమకు అని మారుతుంది. ఇలా మనము పరోక్ష కథనము, ప్రత్యక్ష కథనము అని మనము చూసినట్లయితే అనుకరణ, చిహ్నాల తొలగింపు. పరోక్ష కథనములో ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి తీసివేసి వాక్యం చివర అని చెప్పాను అని చెప్తామన్నమాట. ఇది కర్తరి వాక్యము, కర్మని వాక్యము. కర్తరి వాక్యము, కర్మని వాక్యం అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అది దట్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తాము. సో ఇవి తెలుగులో కూడా అలా ఉన్నాయి అని చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ కర్మని వాక్యానికి ఉదాహరణలు మనం చెప్పినట్లయితే కర్తరి కర్మని వాక్యానికి ఇలా మనము వాల్మీకి రామాయణాన్ని రచించాడు, ప్రజలు శాంతిని కోరుకున్నారు, ఇవి కర్తరి వాక్యం. అదే కర్మని వాక్యాన్ని చూసినట్లయితే మనము ఎలా ఉంటుంది అంటే ఏది నాచే రచించబడిన గ్రంథము నేతాజీ చరిత్ర కర్మని వాక్యంగా చెప్పొచ్చు. అదే కర్తరి వాక్యం అయితే రావి జామకాయని తిన్నాడు. కర్మని వాక్యం అంటే రావిచే జామకాయ తినబడింది.
తర్వాత నాచే రచించబడిన గ్రంథము నేతాజీ చరిత్ర, ఇది కర్మని వాక్యం. కర్తరి వాక్యం నేను రచించిన గ్రంథము నేతాజీ చరిత్ర. ఇలా ఉంటుంది కర్తరి కర్మని వాక్యాలు అనేటువంటివి. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని సో బాగా చదవండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఫిజికల్ సైన్స్ గురు ఫర్ టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.